సో ఫస్ట్ బౌద్ధిక విలువ. బౌద్ధిక విలువ అంటే ఇంటెలెక్చువల్ వాల్యూ అండి. అంటే తెలివితేటలకు సంబంధించింది, అంటే జ్ఞానానికి సంబంధించింది. చూడండి, మరి విద్యార్థుల్లో జ్ఞానాన్ని మనం పెంపొందించినట్లయితే విద్యార్థిలో ఆటోమేటిక్ గా బౌద్ధిక విలువ అనేది పెరుగుతుంది. అంటే చూడండి, ఒక విద్యార్థి స్కూల్లోకి వెళ్ళిన తర్వాత వాడికి మనం జీవశాస్త్రంలో ప్రతిరోజు ప్రతినిత్యం వాడు స్టడీ మొత్తం కంప్లీట్ అయిపోయే వరకు విద్యార్థికి మనం జీవశాస్త్రానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ ని మనం ఇచ్చినట్లయితే వాడిలో సత్యాన్వేషణ అనేది పెరుగుతుంది. అంటే ఏంటి, ఒక విషయాన్ని నేర్చుకోవాలనేటటువంటి ఆలోచన పెరుగుతుంది, సత్యాన్వేషణ పెరుగుతుంది, తర్వాత ఆలోచన శక్తి పెరుగుతుంది, కొత్త విషయాలు కనుక్కోవాలనేటటువంటి ఒక దృక్పథం అనేది అలవడుతుంది. నెక్స్ట్ ఓర్పు, సహనము, కొత్త విషయాలు కనుక్కోవటం, కొత్త కొత్త పరికరాలు కనుక్కోవటము. సో ఇలాంటి విషయాలు మొత్తం కూడా ఏంటి అంటే బౌద్ధిక విలువలు అని చెప్తారు. అంటే చూడండి, విద్యార్థి పాఠాలు నేర్చుకోవటం వల్ల విద్యార్థి జీవశాస్త్రానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నాలెడ్జ్ పెరుగుతుంది. జ్ఞానం పెరిగినప్పుడు ఎప్పుడైతే విద్యార్థికి జీవశాస్త్రం పట్ల జ్ఞానం పెరిగిందో వాడు ఆటోమేటిక్ గా ఒక సైంటిఫిక్ వేలో ఆలోచిస్తాడు. అంటే ఒక శాస్త్రవేత్తలాగా ఆలోచిస్తాడు. శాస్త్రవేత్తలాగా ఆలోచించి సత్యాన్వేషణ చేసి కొత్త కొత్త విషయాలు కనిపెట్టాలనేటటువంటి ఆలోచన వస్తుంది. వాడికి ఓర్పు పెరుగుతుంది, సహనం పెరుగుతుంది, ఇంకా కొత్త కొత్త విషయాలు కానీ పరికరాలు కానీ కనిపెడతాడు. సో ఇవన్నీ కూడా ఏంటంటే బౌద్ధిక విలువ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఫేమన్ అనేటటువంటి శాస్త్రవేత్త 10 సంవత్సరాల వయసులోనే అతను విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి అంటే సైన్స్ కి సంబంధించినటువంటి ల్యాబ్ తయారు చేసుకున్నాడు. ల్యాబ్ లో ఉండి వివిధ రకాలైనటువంటి అంశాలను పరిశోధన చేయటం, అణుబాంబు కూడా కనుక్కున్నాడు ఇతను. మరి ఫేమన్ అనే శాస్త్రవేత్త ఒక అణుబాంబును కనుక్కొని మరి హిరోషిమా, నాగసాకి మీద వేసినటువంటి అణుబాంబులు ఏవైతే ఉన్నాయో అణుబాంబును తయారు చేశాడు మరి ఇతను ఫేమన్. మరి ఆ అణుబాంబు అనేది ఆ 2 నగరాల్ని నాశనం చేస్తుంది, కొన్ని వందల మంది ప్రాణాలు చేస్తుంది అనే విషయం కూడా అతనికి తెలియదు అంట అప్పట్లో. సో మరి అతను కనుక్కున్నాడు. ఓకేనా. సో మరి ఇంకా దొంగల్ని పట్టుకునేటటువంటి అలారం అనేటటువంటి విషయాన్ని కూడా ఇతను కనుక్కోవటం జరిగింది. సో కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, బౌద్ధిక విలువ అంటే విద్యార్థి జీవశాస్త్రం, ఫర్ ఎగ్జాంపుల్ 7వ తరగతిలో జీవశాస్త్రం ఉంటుంది, 7వ తరగతిలో సామాన్య శాస్త్రం ఉంటుంది, తర్వాత 8th క్లాస్ లోకి వచ్చేసరికి జీవశాస్త్రం ఉంటుంది, 8th, 9th, 10th, ఇంటర్, డిగ్రీ, ఇట్లా ఇవన్నీ కూడా వాడు జీవశాస్త్రానికి సంబంధించినటువంటి అంశాలు మొత్తం నేర్చుకోవటం వల్ల ఏమవుతుందంటే వాడిలో జ్ఞానం అనేది పెరుగుతుంది, సత్యాన్వేషణ పెరుగుతుంది, తర్వాత ఆలోచన శక్తి పెరుగుతుంది, ఒక శాస్త్రవేత్తలాగా ఆలోచిస్తాడు, భవిష్యత్తులో ఒక శాస్త్రవేత్త అవడానికి కూడా అవకాశం ఉంటుంది. అంటే నాలెడ్జ్ పెరుగుతుంది, వాటి మీద ఆసక్తి పెరుగుతుంది. మరి ఇప్పుడు శాస్త్రవేత్తలు అందరూ కూడా వాళ్ళలో ఉన్నటువంటి విలువ ఏంటంటే బౌద్ధిక విలువ. ఆ శాస్త్రవేత్తలు అందరూ కూడా ఈ విధమైనటువంటి ఆలోచన చేయటం వల్లే వాళ్ళు శాస్త్రవేత్తలుగా ఎదగటం జరిగింది. సో కాబట్టి ఇది బౌద్ధిక విలువ. నెక్స్ట్ ఉపయోగాత్మక విలువ. ఉపయోగాత్మక విలువ తీసుకున్నట్లయితే మరి జీవశాస్త్రం బోధించడం వల్ల విద్యార్థుల్లో ఉపయోగాత్మక విలువని పెంపొందించవచ్చు. ఎట్లా పెంపొందించవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ విద్యార్థులకి జీవశాస్త్ర విషయాలు బోధించడం వల్ల విద్యార్థులు మొక్కలు కానివ్వండి, జంతువులు కానివ్వండి, వీటిని సంరక్షించాలనేటటువంటి ఆలోచన ఉంటుంది. అంటే ఇటు మొక్కల్ని కానీ జంతువులు కానీ వాళ్ళు నాశనం చేయడానికి, వాటిని ఇబ్బంది పెట్టడానికి, చంపడానికి ఇష్టపడరు. మరి వాటి యొక్క విలువ తెలుసు కాబట్టి, వాటి యొక్క ఉపయోగం తెలుసు కాబట్టి అలాంటి విలువ తెలిసినటువంటి విద్యార్థులు ఏం చేస్తారంటే జీవశాస్త్రానికి సంబంధించిన మొక్కలు, జంతువులకు సంబంధించినటువంటి వాటిని చంపడానికి కానీ వాటిని ఇబ్బంది పెట్టడానికి కానీ ఇష్టపడరు. వాటి యొక్క విలువ అనేది తెలుస్తుంది, ఉపయోగం అనేది వాళ్ళకి తెలుస్తుంది. చూడండి, మనకి రకరకాలైనటువంటి వ్యాక్సిన్లు కానివ్వండి, మందులు కానివ్వండి, తర్వాత యాంటీబయోటిక్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మరి రకరకాలైనటువంటి జంతువుల నుంచి రావడం జరిగింది. అంటే సూక్ష్మజీవుల నుంచి రకరకాలైనటువంటి వ్యాక్సిన్ కనుక్కోవడం జరిగింది. మరి మరి వాటి యొక్క ఉపయోగం తెలవటం వల్ల మాత్రమే అవి మనకి తెలిసింది. తర్వాత వచ్చి ఇంకా చూడండి, ప్రజననం. మొక్కల్లో వివిధ రకాలైనటువంటి బ్రీడింగ్ టెక్నాలజీని ఉపయోగించి, ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్ స్వామినాథన్ అతను జన్యుశాస్త్ర పరిజ్ఞానం ఉపయోగించి వివిధ రకాలైనటువంటి వంగడాల్ని క్రాసింగ్ చేసి కొత్త రకానికి చెందినటువంటి మొక్కల్ని అతను కనిపెట్టడం జరిగింది. అంటే వాటి యొక్క ఉపయోగాత్మకమైనటువంటి విలువ అని చెప్తారు అట్లా. సో కాబట్టి వివిధ రకాలైనటువంటి మొక్కలు మందు మొక్కల్లాగా మెడిసినల్ ప్లాంట్స్ అనేవి ఉన్నాయి. మరి వాటి యొక్క వినియోగం అనేది మనందరికి కూడా తెలిసి ఉండాలి. తర్వాత గాలి, నీరు, తర్వాత కాంతి. సో ఇవన్నీ కూడా వాటి వల్ల మనకి వివిధ రకాలైనటువంటి శక్తి అనేది రావడం జరుగుతుంది. అంటే మనకి మనం ఇప్పుడు ఉపయోగించేటటువంటి కరెంట్ ఉందనుకోండి, మరి ఆ పునరుద్ధరించబడినటువంటి వనరు అది బొగ్గు నుంచి తయారు చేస్తున్నాం. మరి అట్లా కాకుండా పునరుద్ధరించబడేటటువంటి గాలి, నీరు, కాంతి, సో వీటి నుంచి కరెంట్ తయారు చేసినట్లయితే మనకి నిత్య జీవితంలో మనం ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇదంతా కూడా ఏంటంటే
ఉపయోగాత్మక విలువ అని చెప్తారు. అంటే మొక్కలు జంతువులకు సంబంధించినటువంటి సంరక్షణ, వివిధ రకాలైనటువంటి వ్యాక్సిన్లు, యాంటీబయోటిక్స్, మొక్కల నుంచి వచ్చే వివిధ రకాలైనటువంటి మందులు కానివ్వండి, ఇంకా మొక్కలు జంతువుల్లో ప్రజననం కానివ్వండి, అంటే బ్రీడింగ్ కానివ్వండి, సో ఇవన్నీ, తర్వాత ఇంకా గాలి, నీరు, కాంతి, సో వీటి యొక్క ఉపయోగం తెలుసుకోవడం అనేది ఉపయోగాత్మక విలువగా చెప్తారు. నెక్స్ట్ వృత్తిపరమైనటువంటి విలువ. చూడండి, మరి వృత్తిపరమైనటువంటి విలువ అనేటటువంటిది ఏంటంటే జీవశాస్త్ర ఉపాధ్యాయుడు విద్యార్థులకి జీవశాస్త్రపరమైనటువంటి అంశాలను బోధించడం వల్ల విద్యార్థుల్లో వృత్తిపరమైనటువంటి విలువ పెంపొందుతుంది. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ విద్యార్థి జీవశాస్త్రం విషయాల్ని 8వ తరగతి నుంచి వాడు మొత్తం కూడా జీవశాస్త్రానికి సంబంధించినటువంటి విషయాలు మొత్తం నేర్చుకున్నప్పుడు వాడికి వృత్తిపరమైనటువంటి విలువలాగా పనిచేస్తుంది. అంటే ఏంటి, చెప్పాము మనం. అంటే వృత్తిపరమైనటువంటి విలువ అనేది ఏంటి అంటే ఒక విలువ అని చెప్పాము, అది కంటికి కనిపించదని చెప్పాము, అది ఎట్లా కనిపిస్తుంది అంటే ఒక ఉద్దేశం రూపంలో అది దీర్ఘకాలంలో దాన్ని సాధిస్తాడని చెప్పాము. విద్యార్థి స్టడీ మొత్తం కంప్లీట్ అయిపోయేసరికి వాడు ఏం చేస్తాడు, వృత్తిపరమైనటువంటి విలువని పెంపొందించుకొని వాడు ఒక వృత్తిలో స్థిరపడతాడు. అంటే చూడండి, వాడికి ఉద్యోగ అవకాశాలు, వృత్తిపరమైనటువంటి ఉద్యోగ అవకాశాలు వాడికి రావటం జరుగుతుంది. ఇంకా ఇంజనీరింగ్ కానివ్వండి, మెడిసిన్ కానివ్వండి, అగ్రికల్చర్ కానివ్వండి, ఇంకా తర్వాత వివిధ రకాలైనటువంటి డాక్టర్లు, నర్సులు, ఇంకా టీచర్స్, సో ఈ విధంగా వాళ్ళు సెటిల్ అవటం జరుగుతుంది. సో మరి ఇవన్నీ ఏంటంటే వృత్తిపరమైనటువంటి విలువ. మరి ఆ విద్యార్థులు వృత్తిపరమైనటువంటి విలువ పెంపొందటం వల్ల ఆ దీర్ఘకాలికమైనటువంటి ఆ ఉద్దేశం ఏదైతే ఉందో ఉద్దేశం సాధించడం ద్వారా వాళ్ళు వివిధ రంగాల్లో వాళ్ళు వృత్తిపరంగా స్థిరపడటం జరుగుతుంది. సో కాబట్టి అలాంటి వాళ్ళలో వృత్తిపరమైనటువంటి విలువ పెంపొందిందిగా మనం చెప్పొచ్చు. ఇంకా చూడండి, పశువుల పెంపకము, తర్వాత ఫిషరీస్, పౌల్ట్రీ, సెరికల్చర్, ఎపికల్చర్, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 8th క్లాస్ ఉందనుకోండి, 8th క్లాస్ కానివ్వండి, 9th క్లాస్ లో కానీ మనకి ఇక బయాలజీలో మనకి యానిమల్ హస్బెండరీ, పశు పోషణ కానివ్వండి, లేకపోతే ఇంకా కోళ్లు పెంపకం, పౌల్ట్రీ కానివ్వండి, తేనెటీగల పెంపకం కానివ్వండి, చేపల పెంపకం కానీ, ఇవన్నీ ఎందుకు పెడతారు అంటే విద్యార్థి భవిష్యత్తులో ఈ విషయాలను నేర్చుకోవటం ద్వారా, అంటే ఒక్కొక్క తరగతిలో వాడు ఒక్కొక్క రకమైన స్వల్పకాలిక లక్ష్యాలు సాధించి తర్వాత క్రమంగా మొత్తం ఓవరాల్ గా వాడి స్టడీ మొత్తం కంప్లీట్ అయిపోయేసరికి ఆ ఉద్దేశాలు అనేవి ఆ విద్యార్థులు నెరవేరుతాయి. కాబట్టి ఆ వృత్తిపరమైనటువంటి విలువ వాడిలో పెంపొందినప్పుడు వాడు ఏదో ఒక విధమైనటువంటి రంగంలో వృత్తిలో వాడు సెటిల్ అవడానికి ఉపయోగపడుతుంది. సో ఇది వృత్తిపరమైనటువంటి విలువ. నెక్స్ట్ నైతికమైనటువంటి విలువ. చూడండి, మరి నైతిక విలువలు తీసుకున్నట్లయితే అత్యున్నతమైనటువంటి ప్రమాణాలైనటువంటి సత్యం, శివం, సుందరం అనేటటువంటివి నైతిక విలువలుగా చెప్తూ ఉంటారు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి అత్యున్నతమైనటువంటి ప్రమాణాలు, సత్యం, శివం, సుందరం అని చెప్తారు కదా. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే అత్యున్నతమైనటువంటి ప్రమాణాలు, నైతిక విలువలకు సంబంధించినవి. అంటే విద్యార్థులు చూడండి ఒక విషయాన్ని పరిశీలించి తర్వాత దాని మీద ప్రయోగం చేసి, దాన్ని ప్రయోగం చేసిన తర్వాత దాన్ని సాధారణీకరణం చేసి కొన్ని సిద్ధాంతాలు, సూత్రాలని ప్రతిపాదించడం జరుగుతుంది శాస్త్రవేత్తలు. మనం ఇంతకు ముందు చెప్పాము, శాస్త్రీయ పద్ధతిలో ఏం చేస్తారు, ఒక విషయాన్ని పరిశీలిస్తారని చెప్పాము, పరిశీలించిన తర్వాత దానికి సంబంధించినటువంటి పరికల్పన చేస్తాడని చెప్పాము, ప్రశ్నించుకుంటాడు, పరికల్పన చేస్తాడు, తర్వాత ప్రయోగం చేస్తాడు, ప్రయోగం చేసిన తర్వాత వచ్చినటువంటి రిజల్ట్ బట్టి ఒక సాధారణీకరణ చేస్తాడు, అంటే ఒక సిద్ధాంతాన్ని, సూత్రాన్ని రూపొందిస్తాడని చెప్పాము. సో మరి ఈ విధంగా చేయటం వల్ల విద్యార్థులు నైతిక విలువలు అనేటటువంటివి పెంపొందుతాయి. అంటే నిజాయితీ, ఓర్పు, సహనం పెంపొందుతాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే నైతిక పరమైనటువంటి విలువలకి ఉదాహరణగా చెప్పొచ్చు. గుర్తుపెట్టుకోండి, సత్యం, శివం, సుందరం అనేటటువంటివి ఆ అత్యున్నతమైనటువంటి ప్రమాణాలు అనేవి నైతిక విలువలకి ఎగ్జాంపుల్ గా చెప్తారు. నెక్స్ట్ ఇవి విద్యార్థులు ఏదైనా ఒక శాస్త్రీయపరమైనటువంటి విషయాలను కనుక్కునేటప్పుడు, లేకపోతే శాస్త్రవేత్తలు కనుక్కునేటప్పుడు పరిశీలన, ప్రయోగం ఇవన్నీ చేసి సాధారణీకరణం చేయడం జరుగుతుంది. మరి ఈ విధంగా సాధారణీకరణం చేయడం ద్వారా విద్యార్థుల్లో ఆ నైతిక విలువలు అనేవి పెంపొందుతాయి. నెక్స్ట్ సౌందర్య విలువ. చూడండి, మరి సౌందర్య విలువ అనేటటువంటిది జీవశాస్త్రం బోధించడం ద్వారా విద్యార్థుల్లో మరి సౌందర్య విలువను పెంపొందించవచ్చు. అంటే సత్యమే సౌందర్యం అంటారు, సౌందర్యమే సత్యం అని చెప్తారు. ఈ రెండు కూడా ఈక్వలే. అంటే ఏంటి, సత్యమే సౌందర్యం అంటారు, సౌందర్యమే సత్యం అని చెప్పడం జరుగుతుంది. అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక విత్తనాన్ని నాటినప్పుడు ఒక మర్రి వృక్షం ఉంది, ఒక చిన్న మర్రి విత్తనం నాటినప్పుడు ఆ విత్తనం నుంచి అతి పెద్ద భారీ వృక్షం అనేది బయటకు వస్తుంది. అంటే ఏంటి, ఒక పెద్ద భారీ వృక్షం అనేది ఒక విత్తనం నుంచి తయారవుతుంది. సో మరి దాన్ని చూసి ఆ సౌందర్యపరమైనటువంటి అంశాన్ని చూసి విద్యార్థి ఆనందపడటం జరుగుతుంది. నెక్స్ట్ వివిధ రకాలైనటువంటి వ్యాధులు
వ్యాధులు జబ్బుల్ని నయం చేయడానికి మనకి వివిధ రకాలైనటువంటి మొక్కలకు సంబంధించినటువంటి మూలికలు అనేవి ఉపయోగపడతాయి ఇక్కడ. సో ఇవి కూడా ఏంటంటే సౌందర్యపరమైనటువంటి విలువ. ఇంకా మనకి ప్రకృతిలో రకరకాలైనటువంటి పుష్పాలు కానివ్వండి, ఇంకా రకరకాలైనటువంటి సీతాకోక చిలుకలు కానీ తీసుకున్నట్లయితే సో ఇవన్నీ కూడా ఏంటంటే సౌందర్యపరమైనటువంటి విలువలుగా చెప్పొచ్చు. ఇంకా చూడండి మరి పట్టుదారం నుంచి పట్టుపురుగు నుంచి పట్టుదారం తయారవటం, తర్వాత ఇంకా అతి పెద్దగా ఉన్నటువంటి పెద్ద మర్రి వృక్షాన్ని కూడా బోన్సాయి మొక్కలాగా చేసి ఒక చిన్న కుండీలో పెంచడం, టేబుల్ మీద పెంచుకోవటం. సో ఇవన్నీ కూడా ఏంటంటే సౌందర్యపరమైనటువంటి విలువలుగా చెప్పవచ్చు. నెక్స్ట్ క్రమశిక్షణ విలువ. చూడండి మరి క్రమశిక్షణ విద్యార్థులకి జీవశాస్త్రం బోధన చేయడం వల్ల విద్యార్థుల క్రమశిక్షణ విలువను పెంపొందించవచ్చు. ఎట్లా పెంపొందించవచ్చు అంటే విద్యార్థులకి శాస్త్రీయ పద్ధతిలో బోధించడం వల్ల ఒక విషయాన్ని శాస్త్రవేత్తలు ఏ విధంగా కనుక్కుంటారో ఆ విధమైనటువంటి శాస్త్రీయ పద్ధతిలో కనుక్కోవటం వల్ల విద్యార్థి ఒక విషయాన్ని పరిశీలిస్తాడు, పరిశీలించిన తర్వాత ప్రశ్నిస్తాడు, ఆ ప్రశ్నించిన తర్వాత పరికల్పన చేసుకుంటాడు, ఆ పరికల్పన నిజమా కాదా అని చెప్పి తర్వాత ప్రయోగం చేస్తాడు, ఆ ప్రయోగాన్ని 1-2 సార్లు చేసి నిర్ధారణ చేసుకొని ఒక సాధారణీకరణం చేయటం జరుగుతుంది. సో మరి ఈ విధంగా విద్యార్థి చేసేటటువంటి ప్రయోగాలు కానివ్వండి, కృత్యాలు కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఒక క్రమశిక్షణ అనేది పెంపొందుతుంది విద్యార్థులు. సో ఇవన్నీ ఒక సిస్టమేటిక్ గా ఒక ఆర్డర్ ప్రకారం చేయాలి. ఇష్టం వచ్చినట్లుగా ముందు చేసేది వెనక చేసేది ముందు చేయకుండా ఒక సిస్టమేటిక్ గా ఒక క్రమ పద్ధతిలో విద్యార్థి చేయటం వల్ల విద్యార్థిలో ఒక క్రమశిక్షణ విలువ అనేది పెంపొందటం జరుగుతుంది. సో ఇది క్రమశిక్షణ విలువ. నెక్స్ట్ సాంస్కృతిక విలువ. చూడండి సాంస్కృతిక విలువ జీవశాస్త్రం బోధించడం వల్ల విద్యార్థులు సాంస్కృతిక విలువలు అనేవి పెంపొందుతాయి. ఎట్లా పెంపొందుతాయి అంటే చూడండి మన యొక్క జీవన విధానంలో మనకి సంస్కృతి అనేది కలిసిపోయి ఉంటది. అంటే మన సంస్కృతి అనేది మన జీవన విధానంలో ఒక భాగంగా ఉంటుంది. అయితే చూడండి మన సంస్కృతి అనేది ఎక్కువగా ఆధ్యాత్మికతతోటి సంబంధాన్ని కలిగి ఉంటుంది. సంస్కృతి అనేది ఎక్కువగా ఆధ్యాత్మికతతో సంబంధం కలిగి ఉంటుంది. మన భారతదేశంలో వివిధ రకాలైనటువంటి ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు, కట్టుబొట్లు సో ఇవన్నీ కూడా మనకి మన యొక్క సంస్కృతితో కలిసిపోయి ఉంటాయి. మరి ఈ విధంగా విజ్ఞాన శాస్త్రం నేర్చుకోవటం వల్ల, జీవశాస్త్రం నేర్చుకోవటం వల్ల మనం ఆచరించేటటువంటి ఆచార వ్యవహారాల్లో కొన్ని అనుసరించదగినటువంటి వాటిని మనం అనుసరించడం జరుగుతుంది. అంటే ప్రతిదీ కూడా మనం అనుసరించమని జీవశాస్త్రం చెప్పదు. కొన్నిటిని మాత్రం శాస్త్రీయత ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే అనుసరించమని జీవశాస్త్రం చెబుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి చూడండి మనకున్నటువంటి ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు తీసుకున్నట్లయితే మన ఇంటి ముందు బియ్యం పిండితోటి ముగ్గు వేస్తూ ఉంటారు. మరి అట్లా ముగ్గు వేయటం వల్ల ఏంటి అంటే వివిధ రకాలైనటువంటి పక్షులు వస్తూ ఉంటాయి. అక్కడ వేసినటువంటి బియ్యం పిండి కానివ్వండి, లేకపోతే దాంతో చీమల ఆహారంగా తీసుకోవటం దాన్ని, లేకపోతే వివిధ పక్షులు వచ్చి ఆహారంగా తీసుకోవటం అనేటటువంటిది ఒక సైంటిఫిక్ రీజన్ అనేది ఉంటుంది. తర్వాత వచ్చేసి కంకులు. చూడండి మరి పంటలు పడినప్పుడు వచ్చినటువంటి ఆ కంకులు ఏవైతే ఉన్నాయో గింజల్ని తీసుకొచ్చి ఇంటి ముందు అట్లా కడుతూ ఉంటారు. మరి అట్లా కట్టడం వల్ల ఏంటంటే దాంట్లో కూడా ఒక శాస్త్రీయత అనేది ఉంటుంది. అంటే పక్షులు మన చుట్టుపక్కల ఉన్నటువంటి పక్షులకు ఆహారం పెట్టడం ద్వారా మనకి వాటిని సంరక్షించడం, జీవవైవిధ్యాన్ని పెంపొందించడం అనేటటువంటిది కూడా ఒక శాస్త్రీయపరమైనటువంటి అంశం అనేది దాంట్లో ఉంది. నెక్స్ట్ మట్టి విగ్రహాలు. గణేష్ నిమజ్జనం నాడు మట్టి విగ్రహాలు తయారు చేస్తుంటారు. తర్వాత వాటిని తీసుకొచ్చి ఇంకా రకరకాలైనటువంటి పత్రి తీసుకొస్తూ ఉంటారు. మరి ఆ పత్రిలో ఉండేటటువంటి రకరకాలైనటువంటి ఔషధ గుణాలు మన శరీరానికి, ఆరోగ్యానికి మనకి ఉపయోగపడతాయి. కాబట్టి మనం ఏవైతే మనకి సిద్ధాంతాలు మనకు ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో మన జీవన విధానంలో ఉన్నటువంటి సంస్కృతికి సంబంధించినటువంటి అంశాల్లో ముఖ్యమైనటువంటివి, ఆచరించదగినటువంటివి, శాస్త్రీయబద్ధమైనటువంటి వాటిని మనం అనుసరించడం, వాటిని ఫాలో అవటం అనేది మన జీవశాస్త్రం కూడా వాటిని సపోర్ట్ చేయటం జరుగుతుంది. సో ఇది సాంస్కృతిక పరమైనటువంటి విలువలు. నెక్స్ట్ సృజనాత్మక విలువ. సృజనాత్మకత విలువ అంటే చూడండి మరి విజ్ఞాన శాస్త్రం బోధించడం వల్ల విద్యార్థుల్లో సృజనాత్మకత విలువని పెంపొందించవచ్చు. ఎట్లా పెంపొందించవచ్చు అంటే చూడండి అసలు సృజనాత్మకత అంటే ఏంటంటే ఏదైనా ఒక కొత్త విషయం కనిపెట్టడం, లేదా ఉన్నటువంటి విషయాన్ని మార్పు చేర్పులు చేసి ఇంకొక అంశం లాగా మారిస్తే దాన్ని సృజనాత్మకత లేదా క్రియేటివిటీ అంటారు. సో మరి చూడండి విద్యార్థుల చేత ప్రత్యామ్నాయ పరికరాలని తయారు చేయించడం. మరి విద్యార్థికి ఒక క్రియేటివిటీ ఉంటే పనికిరానటువంటి వస్తువులతోటి వివిధ రకాలైనటువంటి ఉపయోగపడేటటువంటి వస్తువులు తయారు చేయొచ్చు క్రియేటివ్ గా. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రత్యామ్నాయ పరికరాలు తయారు చేయడం, వస్తువులు తయారు చేయడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ తాటికాయ ఉంది. 7th క్లాస్ లో తాటికాయ తోటి విత్తనాల వ్యాప్తి అనేటటువంటి లెసన్ ఉంటుందండి. ఆ విత్తనాల వ్యాప్తి అనేటటువంటి పాఠంలో తాటికాయ తోటి ఒక అలంకరణ వస్తువు తయారు చేయండి అని లాస్ట్ లో ఒక యాక్టివిటీ ఉంటది. సో మరి అక్కడ ఏంటంటే విద్యార్థులతో సృజనాత్మకంగా నేనేం చేశానంటే దాంతో ఒక తాటి గింజతోటి దానికి ఉన్నటువంటి పీచు తోటి ఒక ఋషి లాంటి తలను తయారు చేయడం జరిగింది. కళ్ళు పెట్టి దానికి జుట్టుని కింద గడ్డంలాగా పైన
ఋషిలాగా జుట్టులాగా తయారు చేసి చేయించడం జరిగింది. తర్వాత ఇంకా మనకి పనికిరానటువంటి ప్లాస్టిక్ డబ్బాలతోటి కిడ్నీ డైజెస్టివ్ సిస్టమ్, తర్వాత ఇంకా మనకి ఎక్స్క్రేటరీ సిస్టము, ఇవన్నీ కూడా తయారు చేయించడం జరిగిందంటే మేము మా పిల్లలతోటి నేను ఇవన్నీ చేయించాను. తర్వాత వచ్చేసి ఇంకా మనకి పనికిరానటువంటి వాటర్ బాటిల్స్ కానివ్వండి, ఇంకా ప్లాస్టిక్ డబ్బాలు కానీ వీటితోటి ఇంకా రకరకాలైనటువంటి అలంకరణ వస్తువులు తయారు చేయవచ్చు. సో కాబట్టి ఇది ఏంటంటే విద్యార్థుల్లో సృజనాత్మకత అనేది పెరిగినట్లయితే ఆ సృజనాత్మకత విలువ అనేది ఎట్లా పెరుగుతుంది అంటే ఒకేసారి రాదు. ఈ విలువ అని చెప్పాము మనం. సృజనాత్మకత విలువ అనేటటువంటిది ఒక ఉద్దేశం ద్వారా సాధించబడుతుందని చెప్పాం, దీర్ఘకాలికంగా. అంటే ప్రతిరోజు కొన్ని విషయాలు నేర్చుకోవడం వల్ల ఆ విద్యార్థుల సృజనాత్మకత అనేది పెంపొందుతుంది. సో కాబట్టి సృజనాత్మకత విలువలో విద్యార్థి వివిధ రకాలైనటువంటి ప్రత్యామ్నాయ పరికరాలు, వస్తువులను తయారు చేయడం అనేది సృజనాత్మకత విలువగా చెప్పొచ్చు. నెక్స్ట్ విరామకాల సద్వినియోగం. చూడండి, మరి విరామకాల సద్వినియోగం తీసుకున్నట్లయితే జీవశాస్త్రం బోధన చేయడం వల్ల విద్యార్థుల్లో విరామకాల సద్వినియోగం అనేది పెంపొందుతుంది. ఎట్లా పెంపొందుతుందంటే విద్యార్థులు ఎప్పుడు మనం పాఠాలు చెప్పడమే కాదు, ఖాళీ టైంలో విద్యార్థులకి జీవశాస్త్రం పట్ల ఆసక్తిని కలిగే విధమైనటువంటి అంశాల పట్ల విద్యార్థులు ఆకర్షణీయంగా చేసేటట్లు అంశాలు మనం కొన్ని విద్యార్థులు చేత చేయించవచ్చు. అవేంటి అంటే చూడండి, ఇక్కడ అక్వేరియం పిల్లలకి అక్వేరియం ని చూపించడం ద్వారా వాళ్ళలో ఒక రకమైనటువంటి శాస్త్రీయపరమైనటువంటి జీవశాస్త్రం పట్ల ఆకర్షణ అనేది పెరుగుతుంది, ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. తర్వాత ఇంకా విద్యార్థులు వివిధ రకాలైనటువంటి పక్షుల ఏకలు కలెక్ట్ చేయబెట్టి ఇవన్నీ నేను చేసినానండి. ఇవన్నీ కూడా మా ల్యాబ్ లో మా పిల్లల చేత నేను చేయించినటువంటివి అన్ని కూడా. మరి ఇక్కడ చూడండి, మరి విరామకాల సద్వినియోగంలో పిల్లల చేత రకరకాలైనటువంటి ఏకలు, తర్వాత ఇసుకలో దొరికే రకరకాలైనటువంటి శంకువులు, తర్వాత వివిధ రకాలైనటువంటి ఆకులు, తెగులు వచ్చినటువంటి ఆకుల్ని కలెక్ట్ చేయించాను. తర్వాత కిచెన్ గార్డెన్ మీరు చూసే ఉంటారు, పిల్లల చేత నేను కిచెన్ గార్డెన్ లో వివిధ రకాలైనటువంటి కూరగాయలు, ఆకుకూర మొక్కలు పెంచేటట్లు చేయటం, తర్వాత ఇంకా వ్యాస రచన, డిబేటు, తర్వాత మొక్కలు నాటడం, తర్వాత ఫోటో షూట్, ఇట్లాంటివన్నీ కూడా. అంటే విద్యార్థుల విరామకాల సమయంలో కేవలం ప్రతిసారి కూడా జీవశాస్త్రం పాఠాలు బోధించడంతో పాటు ఖాళీ టైంలో విద్యార్థులకి జీవశాస్త్రం పట్ల ఇంట్రెస్ట్ కలిగేటట్లుగా ఇలాంటి ఇంట్రెస్ట్ గా ఉండేటటువంటి విరామకాల సద్వినియోగానికి సంబంధించినటువంటి విషయాలను కూడా విద్యార్థులు పెంపొందిస్తే ఆ విలువ అనేది పెంపొందుతుంది. సో ఇది విరామకాల సద్వినియోగం. నెక్స్ట్ ఉన్నత జీవితానికి భూమిక విలువ. సో మరి ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ బాగా పెరిగిపోవటం వల్ల వివిధ రకాలైనటువంటి ఎక్విప్మెంట్స్, పరికరాలు ఇవన్నీ రావటం, ఇంకా రేడియోలు, టీవీలు, మొబైల్, ఏసీలు, ఇట్లా టెక్నాలజీ అంతా పెరుగుతుంది. సో మరి ఈ టెక్నాలజీ పెరిగిపోవటం వల్ల ఏమవుతుందంటే మనకి లైఫ్ స్టైల్ అనేది కొంచెం ఇంకా ఎక్కువగా మనకి బాగా ఈజీ అయిపోయింది. సో కాబట్టి ఇదేంటంటే మన ఉన్నతమైనటువంటి జీవితం అనేది జరుగుతుంది. సో ఇది ఉన్నతమైనటువంటి జీవితానికి భూమిక విలువ అని చెప్పడం జరుగుతుంది. అంటే జీవశాస్త్రం నేర్చుకోవడం ద్వారా ఉన్నతమైనటువంటి జీవితాన్ని మనం తయారు చేసుకోవచ్చు. అంటే మన జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కొత్త అంశాలని మనం తయారు చేసుకోవచ్చు, కొత్త పరికరాలను కూడా రూపొందించడం జరుగుతుంది. నెక్స్ట్ ఉత్తేజాన్ని కలిగించేటటువంటి విలువ. చూడండి, మరి ఉత్తేజాన్ని కలిగించేటటువంటి విలువ అంటే ఏంటి? ఇన్స్పిరేషనల్ వాల్యూ అంటారు. మరి ఇటువంటి చరిత్ర తీసుకున్నట్లయితే మన గతంలో జీవశాస్త్రం పాఠాలను నేర్చుకోవడం ద్వారా జీవశాస్త్ర ఉపాధ్యాయుడు విద్యార్థుల్లో జీవశాస్త్రానికి సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి శాస్త్రవేత్తలు చరిత్రలో వాళ్ళు చేసినటువంటి ఆవిష్కరణలు, వాళ్ళు చేసినటువంటి కష్టాలు, వాళ్ళు పడినటువంటి రిస్కులు, వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా మనం జీవశాస్త్ర ఉపాధ్యాయుడు విద్యార్థికి బోధించినట్లయితే వాళ్ళలో ఇలాంటి ఉత్తేజాన్ని కలిగించేటటువంటి విలువ అనేది పెంపొందుతుంది. ఆల్రెడీ మన గతంలో నిన్న ఒక చాప్టర్ నేర్చుకున్నాం, జీవశాస్త్రానికి సంబంధించినటువంటి చరిత్ర అనేటటువంటి విషయాన్ని నేర్చుకున్నాం. దాంట్లో వివిధ జీవశాస్త్రానికి సంబంధించినటువంటి శాస్త్రవేత్తల గురించి నేర్చుకున్నాం. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు జీవశాస్త్రం సంబంధించినటువంటి ఇప్పుడు డిఎస్సి ప్రిపేర్ అయ్యేటటువంటి మీరు ఈ జీవశాస్త్రానికి సంబంధించినటువంటి చరిత్రను తెలుసుకున్నారు. ఆ చరిత్రలో వివిధ రకాలైనటువంటి శాస్త్రవేత్తలు వాళ్ళు చేసినటువంటి కృషి, వాళ్ళు చేసినటువంటి ఆవిష్కరణలు మీరు బాగా పూర్తిగా అవపోసన పెట్టారు. మీరు రేపు జాబ్ వచ్చిన తర్వాత స్కూల్లోకి వెళ్ళిన తర్వాత విద్యార్థికి ఈ శాస్త్రవేత్తలకు సంబంధించినటువంటి చరిత్ర కృషిని మీరు ప్రతిసారి చెప్తూ ఉన్నట్లయితే ఆ విద్యార్థి వాడి యొక్క స్టడీ కంప్లీట్ అయిపోయేసరికి వాడు ఎలాంటి విలువని పెంపొందించుకుంటాడు అంటే ఉత్తేజాన్ని కలిగించే విలువని పెంపొందించుకుంటాడు. మరి అలాంటి విలువ పెంపొందిస్తే విద్యార్థి భవిష్యత్తులో కూడా తాను కూడా ఒక విజ్ఞాన శాస్త్రవేత్తగా పెరగడానికి, ఒక శాస్త్రవేత్తలాగా ఆలోచించడానికి ఉపయోగపడుతుంది. సో ఇది ఉత్తేజాన్ని కలిగించే విలువ. సో కాబట్టి ఇప్పుడు మీరు ఎవరైతే ఈ డిఎస్సిలో మెథడాలజీ చదువుతున్నారో మెథడాలజీలో సెకండ్ చాప్టర్ మొత్తం కూడా
అందుకే వివిధ రకాలైనటువంటి శాస్త్రవేత్తల గురించి ముందుగా మీకు ఇవ్వటం జరిగింది. అంటే ఏంటి, డిఎస్సి ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు రేపు ఉపాధ్యాయుడిగా జీవశాస్త్రాన్ని బోధించే ముందుగా వివిధ రకాలైనటువంటి శాస్త్రవేత్తల గురించి మీకు బాగా తెలిసి ఉండాలి అనే 3-4 చాలా మంది శాస్త్రవేత్తలకు సంబంధించినటువంటి వివరాలు ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు దాదాపు మీరు అందరూ కూడా శాస్త్రవేత్తలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని మీరు నేర్చుకున్నారు క్షుణ్ణంగా. రేపు పాఠశాలకు వెళ్ళినప్పుడు జాబ్ వచ్చిన తర్వాత మీరు ఒక స్కూల్లోకి వెళ్తే ఈ శాస్త్రవేత్తల గురించి మీరు బోధిస్తే మీరు ఆ విద్యార్థిలో ఈ ఉత్తేజాన్ని కలిగించే విలువని పెంపొందించినట్లు. ఓకే, ఇది నెక్స్ట్ మానసిక విలువ. చూడండి, మరి జీవశాస్త్రాన్ని బోధించడం ద్వారా వివిధ విద్యార్థుల్లో మానసిక విలువలను పెంపొందించవచ్చు. అంటే ఏంటి చూడండి, విద్యార్థుల్లో మానసిక పరిపక్వత పెంపొందుతుంది. చూడండి, 8th క్లాస్ లో మరి సెక్స్ ఎడ్యుకేషన్ ఉంటుంది, కౌమార విద్య అనేటటువంటిది ఉంటుంది, లైంగిక విద్య అనేది ఉంటుంది. సో మరి అలాంటి విషయాలు బోధించడం ద్వారా విద్యార్థులు ఏమవుతుందంటే మానసికమైనటువంటి మెంటల్ గా మానసిక విలువలు అనేది పెంపొందుతాయి. అంటే ఏంటి, మన శరీరం ఎట్లా ఉంటుంది, ఎలాంటి మార్పులు జరుగుతున్నాయి, మానసికంగా మనం ఏ విధంగా ఉండాలి, సో ఇలాంటి విషయాలు మొత్తం కూడా విద్యార్థుల్లో పెంపొందడం జరుగుతుంది. ఇంకా ఆరోగ్యము, తర్వాత వైద్యము, సో ఇలాంటివి చేయటం వల్ల వాళ్ళలో ఒక ఆలోచన మూర్తిమత్వం అనేది పెంపొందడం జరుగుతుంది. సో ఇవి ఏంటి అంటే మానసిక విలువలు మానసికమైనటువంటి విలువ. నెక్స్ట్ ఇంకా తర్వాత శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ విలువ. సో మరి శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ విలువను తీసుకున్నట్లయితే విద్యార్థులకి ఒక క్రమ పద్ధతిలో నేర్చుకుంటారని చెప్పాం. అంటే శాస్త్రీయ పద్ధతి తీసుకున్నట్లయితే శాస్త్రీయ పద్ధతిలో ఏదైనా ఒక విషయాన్ని కనుక్కోవాలి అంటే, ఒక విషయం మీద పరిశోధన చేయాలంటే శాస్త్రీయ పద్ధతిలో ఒక క్రమమైనటువంటి పద్ధతి ఉంటుందని చెప్పాం. అంటే ముందు మనం ఏదైతే విషయాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాం దానికి సంబంధించినటువంటి విషయాన్ని ముందుగా పరిశీలిస్తామని చెప్పాం. తర్వాత ప్రశ్నించుకుంటామని చెప్పాం, ఒక పరికల్పన చేస్తామని చెప్పాం, తర్వాత దానికి సంబంధించినటువంటి ప్రయోగం చేస్తామని చెప్పాం, నిర్ధారణ చేస్తామని చెప్పాం. సో ఈ సీక్వెన్స్ మొత్తం ఏదైతే ఉందో, ఆ క్రమం అయితే ఏదైతే ఉందో, ఆ విధంగా ఒక క్రమమైనటువంటి పద్ధతిని ఫాలో అవటం వల్ల ఏమవుతుందంటే సమస్యను పరిష్కరించేటటువంటి గుణం అనేది పెంపొందుతుంది. ఇది శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ పెంపొందించేటటువంటి విలువ. నెక్స్ట్ లాస్ట్ లో శాస్త్రీయ వైఖరి విలువ. మరి శాస్త్రీయ వైఖరి విలువ అంటే జీవశాస్త్ర ఉపాధ్యాయుడు విద్యార్థికి 8వ తరగతి పోయిన తర్వాత విద్యార్థుల్లో జీవశాస్త్రానికి సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి ఆసక్తిగా ఉండేటటువంటి ప్రయోగాలు చేయించాలి, మీరు వివిధ రకాలైనటువంటి యాక్టివిటీలు చేయించాలి, విద్యార్థుల్ని సైన్స్ ట్రిప్లు తీసుకెళ్ళాలి, ఫీల్డ్ ట్రిప్లు తీసుకెళ్ళాలి, తర్వాత వివిధ రకాలైనటువంటి ఎగ్జిబిషన్లు తీసుకెళ్ళాలి, కొత్త కొత్త మొక్కలు, అడవులు, జంతువులకు సంబంధించినటువంటి విషయాలను వాళ్ళకి పరిచయం చేయించాలి, తర్వాత మూఢనమ్మకాల గురించి చెప్పాలి, వివిధ రకాల శాస్త్రవేత్తల గురించి చెప్పాలి. ఈ విధంగా చేయటం వల్ల విద్యార్థుల్లో శాస్త్రీయ వైఖరి విలువ అనేది పెంపొందుతుంది. మరి మీరు విద్యార్థికి విషయాలని ఒక్క రోజులో చెప్పగలుగుతారా? చెప్పలేరు. ఒక్క రోజులో చెబితే దాన్ని ఏమంటారంటే స్వల్పకాలిక లక్ష్యం అంటారు. మరి ఇట్లా ప్రతిరోజు కొన్ని విషయాలు చెప్తూ వాడు స్టడీ మొత్తం కంప్లీట్ అయిపోయేసరికి వాడిలో ఒక శాస్త్రీయ వైఖరి పెంపొందుతుంది. అంటే శాస్త్రవేత్తలాగా ఆలోచించాలి, మూఢనమ్మకాలను కొట్టిపారేయాలి. సో ఈ విధమైనటువంటి అంశాలన్నింటినీ కూడా అతను నేర్చుకోవటం వల్ల ఫైనల్ గా విద్యార్థిలో శాస్త్రీయ వైఖరి అనేది పెంపొందుతుంది. సో ఇవి మనకి ఈ చాప్టర్ లో ఇచ్చినటువంటి జీవశాస్త్రానికి సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి విలువలండి. ఈ విలువలన్నీ కూడా మనకి బయటకు కనిపించవని చెప్పాము. ఇవన్నీ కూడా మనకి అట్లా మూర్త స్థితిలో ఉన్నటువంటి ఉద్దేశాల రూపంలో మనం వాటిని సాధించడం జరుగుతుందని చెప్పాము. సో ఇది మరి దీనికి సంబంధించినటువంటి ఈ రోజు చాప్టర్. నెక్స్ట్ టాపిక్ మళ్ళీ నెక్స్ట్ సెషన్ లో నెక్స్ట్ టాపిక్ గురించి మనం డిస్కస్ చేద్దామండి.